ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామన్నారు. తొలి విడతగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు 1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీని పండుగలా జరపాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుల పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు అభిమానులు, పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఏఐసీసీ వెబ్సైట్ నుంచి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్, మస్తాన్ వలి పేర్లు తొలగించింది. హైదరాబాద్ లో మొహరం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారీ భద్రత నడుమ పాత బస్తీలో బీబీగా ఆలం ఊరేగింపు జరిగింది. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఏనుగుపై బీబీగా ఆలం ఊరేగించారు. ఊరేగింపులో షియా ముస్లింలు భారీగా పాల్గొన్నారు. ఈ ఊరేగింపు బీబీగా ఆలం నుంచి మొదలై చాదర్ఘాట్ వరకు కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ మార్గదర్శకాల ఉత్తర్వులు తెలుగులో జారీ చేయడం అభినందనీయమని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ధన్యవాదాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జూలై 29న విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పూణే నివాసంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆ నిర్మాణాలు అధికారులు కూల్చేశారు. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో పూజా కేట్కర్ గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. శక్తివంతమైన ఆండ్రాయిడ్ మాల్వేర్తో భారత్లోని ఫోన్లపై సైబర్ దాడులు చేస్తున్నారు. వియత్నాం హ్యాకర్లు తప్పుడు ట్రాఫిక్ చలాన్లు సందేశాల రూపంలో వాట్సాప్ కు పంపుతూ మోసగిస్తున్నారు. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్-ఎస్ఈకే నివేదికలో పేర్కొంది. యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవలే నేపాల్ ప్రధానిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన కేపీ శర్మ ఓలీ ఈ నెల 21న పార్లమెంట్లో విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. ఓలీ నేతృత్వంలోని సిపిఎస్ యుఎంఎల్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పుష్పకమల్ దహల్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో ఓలీ ప్రధాని పదవి దక్కించుకున్నారు. రాగల 5 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్రికెట్లో ఎదుగుతున్న 6 దేశాలకు ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులు ప్రకటించింది. ఈ దేశాల జాబితాలో నెదర్లాండ్స్, యుఏఈ, నేపాల్, స్కాట్లాండ్, మెక్సికో, ఒమన్ జట్లు ఉన్నాయి. అటు జింబాబ్వే పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చారు. ఏకంగా 36 స్థానాలకు ఎగబాకిన గిల్ సుందర్ 3, 46 స్థానాలు దక్కించుకున్నారు.